హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఏకాదశి పండుగ జరుపుకుంటున్నారా? తొలి ఏకాదశి. మనం తొలి ఏకాదశి పండుగ అంటే పండుగలన్నీ ఇంట పెట్టుకుని వస్తుందంట అన్నారు అప్పుడు పెద్దలు. అంతే కదా. నెక్స్ట్ మళ్ళీ శ్రావణ వస్తుంది, స్టార్ట్ అవుతుంది. ఇంకా లక్ష్మీ వ్రతము, వినాయక చవితి ఇంకా మొదలవుతూనే ఉంటాయి. దసరా, కార్తీక మాసం. ఈరోజు విష్ణుమూర్తి శనివారం బాగొచ్చింది కదా. విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు శనివారం, వెంకటేశ్వర స్వామి. శనివారము ఏకాదశి. ఈరోజు స్వామి 4 నెలలు నిద్రలేక ఉపక్రమించే రోజు. 4 తర్వాత కార్తీక మాసంలో స్వామి ఏకాదశి రోజు మళ్ళీ నిద్ర నుంచి వస్తాడు. ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. ఈరోజు అందరూ చాలామంది భక్తులు ఉపవాసం ఉండి రాత్రి భజనలు చేసుకుంటారు. భజనలు రానివారు, పాటలు రానివాళ్ళు ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో ఏదో ఒకటి గోవిందనామస్మరణో రామనామస్మరణ ఏదో ఒకటి విష్ణుమూర్తిని కొలుచుకుంటే మన శాంతిగా ఉంటుంది. ఆత్మశాంతి అనేది మనకు ప్రకటిస్తుంది. ఏదో ఒకటి భక్తి భావనతో మనం భగవంతు దగ్గర చేరుకుంటాం. మనం ఆత్మశాంతి గురించి ఒక చిన్న కథ చెప్తా చూడండి. ఒకరోజు ఒక ఊరిలో ఒక రాజు ఉన్నాడు. ఆయన విలాసవంతమైన బాగా జీవితాన్ని గడుపుతాడు. రాజు అంటే అన్నీ ఉంటాయి ఆయనకు, ధనధాన్యాలు అన్నీ. ఆయన చెప్పినాక ఇంకా ఆయన ఆరోగ్యం బాగుండదు. లాస్ట్ వైద్యుడు వచ్చి చెప్పి ఇట్లా నీకు మరణకాలం దాని దగ్గర ఉందని చెప్తాడు. అప్పుడు ఆయన బాధపడతాడు చాలా. పిలిచి తన 4 భార్యలు ఆయనకు 4వ భార్యను పిలిచి అడుగుతాడు, ఏమి నాకు మరణం కాలం వచ్చిందా, ఇన్నాళ్ళు మీరు తోడుగా అన్నారు, నా ఇంట నుండి వస్తామని అడుగుతాడు. అప్పుడు 4వ భార్య అంటుంది, నేను రాను అండి, మీరు ఇన్ని సౌకర్యాలు, ధనము, వజ్రాలు, వైద్యాలు ఉన్నాయి కాబట్టి మీరు పెళ్లి చేసుకునే కాబట్టి నేను అనిపించాను, నాకు అన్నీ ఇచ్చారు మీరు, సంతోషమే నాకు, నేను రానండి అని అంటుంది. తన కంటిండా బాధపడి ఏడ్చి మళ్ళీ నెక్స్ట్ 3వ భార్య అడుగుతాడు, నువ్వన్నా వస్తావా నా ఇంటమని అడిగితే, నేను రానండి, నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు అన్నీ నాకు చెప్పి పెట్టావు, చేసావు, నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను చేసుకున్నా, నువ్వు చనిపోయిన తర్వాత నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని పోతా అంటుంది 2వ భార్య. ఇంకా మళ్ళీ 3వ భార్య ఉంటుంది. 2వ భార్య వస్తుంది, నువ్వు అడుగుతావని అడుగుతాడు 2వ భార్యని. నేను రానండి, నేను కావాలంటే నువ్వు అన్నీ పెట్టావు కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత నీ పేరుతో నేను ఖర్చు పెట్టి అన్నీ నీ పేరున దాన ధర్మాలు ఖర్చు పెట్టి ఇలా అన్నీ చేస్తాను, నీ పేరుతో కర్మకాండం చేస్తాను అన్నీ అని అంటుంది. చాలా బాధపడతాడు. అనే లోపలనే అక్కడి నుంచి ఒక వార్త వస్తుంది, నేను వస్తానంటామని అంటుంది. అనేది ఎవరు? మొదటి భార్య. అప్పుడు ఆయన ఆనంద భాష్పాలు ఏంటి పెట్టి అడిగే మొదటి భార్యని పిలిచి అడిగే లోపలనే ఆయన ఏమి, నేను ఎందుకు వస్తావు ఏంటో అని అడిగే లోపలనే ఎవరు నువ్వు అని అంటే అడిగే లోపల ఆయన చనిపోతాడు. ఇదే మన జీవితాన్ని తీసుకుంటే వర్తిస్తే మన జీవితానికి ఆ 4వ భార్య ఎవరు? 3వ భార్య, 2వ భార్య, ఫస్ట్ భార్య ఎవరు అంటే 4వ భార్య ఏంటి? మనం వేసుకున్న వస్త్రం, ఈ శరీరం మీద వేసుకున్న ఆభరణాలయని, వస్త్రాలయని ఒకటి పోతే ఒకటి వేసుకొని మురిసిపోతూ అంటాం. అయినా అది రావు, వెంటబడి ఏం రావు. ఇంకా 3వ భార్య ఎవరు? నువ్వు పోతేనే నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అంటుంది. అంటే మన స్థానంలో ఒక ఎంప్లాయీస్ కానీ ఎవరే కానీ మనం పోయినాక చనిపోయినాక ఆ స్థానంలోకి వేరే వాళ్ళు వస్తారు. ఇప్పుడు మన ఇంట్లో నేను తండ్రి పోతాడు, తండ్రితనంలో మన తల్లి వస్తుంది, తల్లి పోయినాక కొడుకులు వస్తారు, కొడుకు తండ్రి అవుతాడు, తీసుకుంటాడు. అది 3వ భార్య. ఇంకా 2వ భార్య, నువ్వు పోయిన తర్వాత నీ పేరు కర్మలు చేస్తాను, ఖర్చు పెట్టి అంటారు. మనం చనిపోయిన తర్వాత ఎవరైనా చూడండి, మనమే చనిపోతానే మనం దగ్గరకు వచ్చే బంధువులు కానీ ఎవరైనా భార్య భర్త రక్త సంబంధం కానీ అందరూ వచ్చేది కాటి వరకే, మళ్ళీ ఎవరు రారు. అందుకే ఎన్ని ఆస్తులున్నా ఎన్ని కోట్లున్నా వెంటబడి ఏవి రావండి. ఇంకా మొదటి భార్య ఎవరంటే ఆత్మ. మన వెంటబడి వచ్చేది ఒక ఆత్మ మాత్రమే. అదే మన జీవితాన్ని గుర్తించేది. మనకంటే ఆ మనస్సు ఎప్పుడు మనశ్శాంతిగా ఉంటే ఆత్మ బాగుంటుంది. ఆత్మ నిశ్చలమైతే మనసు పరమాత్మ నిశ్చలమవుతాడు. పాట కూడా ఉంది ఇది. అందుకోసమే మనం సేవాగుణం పెట్టుకొని భక్తి భావనతో అందరం హాయిగా ఉందామా? అందరూ ఏకాదశి పండుగ జరుపుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.